షాదీ ముబారక్ లాంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి ఇప్పటికే మన జిల్లాలో 1607 మందికి లబ్ధిదారులకు మనం లబ్ధిని చేకూర్చామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రైతు మన దేశానికి వెన్నెముక. ప్రజల ఆకలి తీర్చే అన్నదాత క్షేమంగా ఉండాలనేదే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయం. అందుకు అనుగుణంగా మన జిల్లాలోని 52,348 మంది రైతులకు 140 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి ఆర్థికంగా చితికిన రైతన్నలకు భరోసాగా నిలబడడం జరిగింది. ప్రకృతి అనుకూలించి విస్తారంగా వర్షాలు కురవడం వల్ల మన జిల్లాలోని రైతులకు ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 1.26 కోట్ల సబ్సిడీతో 350 టన్నుల విత్తనాలు 50% సబ్సిడీపై సరఫరా చేయడం జరిగింది. అలాగే రైతులకు సరిపడా ఎరువులను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా పంపిణీ చేయబడతా ఉన్నది. వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద జిల్లాలోని 735 మంది రైతులకు 2.12 కోట్ల రూపాయల విలువ గల పనిముట్లను 50% సబ్సిడీపై పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అలాగే బిందు సేద్యానికి ప్రాధాన్యతనిస్తూ ఎస్సీ ఎస్టీ రైతులకు 100%, అదే రకంగా బీసీ రైతులకు అదే రకంగా 90%, ఓసీలకు 80% చొప్పున మరి సబ్సిడీనిస్తూ తుంపర్ల సేద్యంలో అన్ని వర్గాల వారికి కూడా రాయితీపై పరికరాలు అమర్చడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదే రకంగా మీ అందరికీ కూడా తెలుసు, గతంలోనే యువతకు ఉపాధి కల్పన జరపాలన్న ఉద్దేశంతో రహదారి భద్రత మరియు డ్రైవింగ్ శిక్షణలో భాగంగా ప్రైవేట్ ప్రభుత్వ భాగస్వామ్యంతో అశోక్ లీలాండ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో దేశంలోనే రెండవదిగా సిరిసిల్ల పట్టణానికి అత్యంత సమీపంలో మండేపల్లిలో 17,50,00,000 రూపాయలతో అంతర్జాతీయ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తూ పనులు జరుగుతూ ఉన్నాయని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. అదే సందర్భంగా సాదా బైనామాల ద్వారా భూములు కలిగి ఉండి పూర్తి స్థాయి స్వాధీనత హక్కులు లేకుండా ఇబ్బందులు పడుతున్న రైతు సోదరులను గమనించి ప్రభుత్వం ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు కూడా లేకుండా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి సాదా బైనామాలను కూడా క్రమబద్ధీకరిస్తూ భూమి హక్కులను మరి హక్కుదారులకు కల్పించే దిశగా కృషి చేస్తున్న విషయం కూడా మీకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేవలం ఏడాది కాలం లోపలనే ఎలాంటి విద్యుత్ కోతలు లేకుండా అన్ని గ్రామాలకు మరియు పరిశ్రమలకు అదే రకంగా వ్యవసాయానికి మరి ఈరోజు నిరంతరాయ విద్యుత్ సరఫరా అందిస్తున్న విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. పరిశ్రమలకు గ్రామాల గృహ అవసరాలకైతే 24 గంటలు, మరి వ్యవసాయదారులకు మన రైతన్నులకు 9 గంటల నాణ్యమైన విద్యుత్తును అందిస్తున్న ఘనత కూడా తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. గడిచిన 2 ఏళ్ల కాలంలో మరి మన జిల్లాలో 11 33/11 kV సబ్స్టేషన్లు, ఒక 132/33 kV సబ్స్టేషన్ని కూడా మనం స్థాపించుకోవడం జరిగింది. తొందరలోనే పెద్దూరులోని 220/132 kV సబ్స్టేషన్ను కూడా ప్రారంభించుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. దేశంలోనే పేరెన్నిక కలిగిన మన సెస్ ద్వారా జిల్లాలో ఎలాంటి అవాంతరాలు లేకుండా విద్యుత్ పంపిణీ కానీ విద్యుత్ విషయంలో కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసే ప్రయత్నం మన సిరిసిల్ల పట్టణంలోని మరమగ్గాలతో సహా మన వస్త్రోత్పత్తి పరిశ్రమతో సహా అందరికీ అండగా నిలబడుతున్న విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థ కోసం జిల్లాలో రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో కొత్త రోడ్లు, వంతెనలు, బైపాస్ రోడ్లు ఇవన్నీ కూడా చేపట్టడం జరిగింది. దాదాపు 315 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఈరోజు వేగవంతంగా పనులు జరుగుతూ ఉన్నాయని సాధించి మన సిద్దిపేట యొక్క ఆత్మ గౌరవాన్ని ఆకాశాన్నంత ఎత్తున నిలబెట్టిన సిద్దిపేట ముద్దు బిడ్డ, మన అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి వ్యక్తి ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఈ వేదిక మీద ఉన్నటువంటి గౌరవ ఎంపీ గారు కొత్త